పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ఘనంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్చరణ సన్నాయి మేళాల నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. పూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ భజన కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారికి సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కైంకర్యం మహావైభవపేతంగా నిర్వహణ జరిగింది. లక్ష పుష్పార్చన, లక్ష నామం జరుగుతుంది. లక్షల కొద్ది పుష్పాలతో స్వామివారికి పూజించడం జరిగింది. శాంతి పుష్పం, దయా పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, చెట్లకు పూసిన పూలే కాకుండా మన హృదయానికి పూసినటువంటి పూలతో స్వామివారికి లక్ష రెట్లుగా నామం జపిస్తూ స్వామివారిని అర్పించడం జరిగింది. ఇది సర్వశాంతిదాయకమైనటువంటిది, సకల ఐశ్వర్య ప్రధానానికి సంబంధించినటువంటిది ఈ లక్ష పుష్పార్చన. మరి ఈరోజు మహాపర్వదినం, తొలి ఏకాదశి పండుగ. తొలి ఏకాదశి అంటే సహజంగా మనకి ఉగాది తొలి పండుగ అవుతుంది. కానీ ఇది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏమిటి అనగా ఆధ్యాత్మిక చాతుర్మాస్యంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు సార్థకత అయింది. భక్తి అనేటువంటి బీజాన్ని ఈ వర్షాకాలంలో హృదయం అనేటువంటి క్షేత్రంలో వేస్తే ముక్తి అనేటువంటి పంట పండటానికి ఇది